హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వ్యవసాయ గిడ్డంగుల సంస్థలో 8 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మన సొంత జిల్లాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చేరగానే మనకు నెలకి 65,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద వర్క్ చేస్తున్నటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. గైస్, ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినా కూడా మన సొంత జిల్లాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సంస్థకు సంబంధించి రీజనల్ ఆఫీసెస్ అయితే మన సొంత జిల్లాలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మన సొంత డిస్ట్రిక్ట్స్లోనే ఉన్నాయన్నమాట. సో మీకు అక్కడ జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి ఆదోని, అనకాపల్లి, అనంతపూర్, వైజాగ్, చిలకలూరుపేట, దుగ్గిరాల, గుడివాడ, గుంటూరు, కడప, కైకలూరు, కాకినాడ, మచిలీపట్నం, నందికొట్కూరు, నంద్యాల, నెల్లూరు, నిడమనూరు, ఒంగోలు, పెద్దకాకిని, రాజమండ్రి, రాయనపాడు, రేణిగుంట, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, వడ్లమూడి, విజయవాడలో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్, ఆదిలాబాద్, బోధాన్, కుకుట్పల్లి, చైత్యాల, గద్వాల, జనగాన్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నాచారం, నాంపల్లి, నిజామాబాద్, సనత్ నగర్, సరంగపూర్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్. సో ఇక్కడైతే మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట తెలంగాణ వాళ్ళకి. సో మన సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీ సొంత జిల్లాలో ఈ రీజనల్ ఆఫీసెస్ లేకపోతే మీకు నియర్లో అంటే మీకు దగ్గరలో ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్లో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 8 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి మనకు పోస్టులు కనుక చూసుకున్నట్టయితే వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో జనరల్ విభాగాలు వచ్చేసి మనకు 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నికల్ విభాగాలు వచ్చేసి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇక వేకెన్సీస్ అన్నిటినీ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ ఈ యొక్క 2 పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్టార్టింగ్ శాలరీ అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని సో 85,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ యొక్క అన్ని పోస్టులకి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అయితే వర్తిస్తుంది అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది కాబట్టి సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక అకౌంటెంట్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 40,000 బేసిక్ పే ఉంటుంది అనమాట. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని సో 65,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సూపరింటెండెంట్ పోస్ట్, జనరల్ పోస్టులు వచ్చేసి మనకు 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక పోస్టులను కూడా మనకు అన్ని కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయబడింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా 65,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ శాలరీనే. అండ్ ఇక 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ వరకు ఏజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏజ్ లిమిట్ కూడా ఇంక్లూడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్టార్టింగ్ శాలరీని 40,000 పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు సూపరింటెండెంట్ జనరల్ పోస్ట్ అనమాట. సో ఇక పోస్ట్ వచ్చేసి మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్టార్టింగ్ శాలరీని 65,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 18 to 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి యూటీ ఆఫ్ లద్దక్ వచ్చేసి
మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అంటే ఇక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ SRD, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉత్తరప్రదేశ్ ఆఫ్ లదక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్టార్టింగ్ శాలరీని అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 45,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంట. ఇక 3 పోస్టులకు కూడా 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి సో ఇక ఏజ్ కూడా ఇంక్లూడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్స్ అన్ని కూడా మేము అప్డేట్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఆర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ యొక్క టెక్నికల్ పోస్ట్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ ఎంటోమాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయోకెమిస్ట్రీ ఆర్ జువాలజీ విత్ ఎంటోమాలజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసి బీకామ్ ఆర్ BA కామర్స్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆర్ సాస్ అకౌంటెంట్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక పోస్ట్కి మాత్రము 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక అకౌంటెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. మిగతా పోస్ట్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక పోస్ట్కి మాత్రమే సో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్ జనరల్ పోస్ట్ అనమాట. సో ఇక పోస్ట్కి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు పీజీలో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఏ డిసిప్లిన్లో క్వాలిఫికేషన్ కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట గైస్. ఇక పోస్ట్కి వచ్చేసి డిగ్రీలో ఎవరైతే అగ్రికల్చర్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక సూపరింటెండెంట్ జనరల్ SRD పోస్ట్కి వచ్చేసి ఇక చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ SRD పోస్ట్కి వచ్చేసి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ డిగ్రీ విత్ జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు అగ్రికల్చర్ విభాగాల్లో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీలో జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నా కూడా ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మీకు అగ్రికల్చర్ విభాగాల్లో డిగ్రీలో క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. లేదా జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీకు డిగ్రీలో కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక అన్ని పోస్ట్లకు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి పోస్ట్ అండ్ బట్టి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్కిల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే అనమాట. పోస్ట్ అండ్ బట్టి స్కిల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ జాబ్ పోస్టింగ్ ప్లేసెస్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక చూడండి ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్నెన్ని మార్క్స్కి, ఎంత టైమింగ్స్, క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ అండ్ టెక్నికల్ పోస్టులకు వచ్చేసి మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 100 మార్క్స్ అనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. సో టోటల్గా మనకు 200 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 200 మార్క్స్ అనమాట. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 hours 30 minutes అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు అన్ని పోస్టులకు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి అయితే
అప్లై చేసుకుంటున్నారో సో ఇక పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. సో 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అప్లికేషన్ ఫీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ 500 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుందన్నమాట. మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ ఫీ అదేవిధంగా ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు కలిపి 1350 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే అప్లికేషన్ ఫీ కూడా పే చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంటే ఇక ఆన్లైన్ ఎగ్జామ్. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో మీరు ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్గా మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ ఉందన్నమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్కి సంబంధించి సో పీడిఎఫ్ అయితే ఉంది, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ అని ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినట్టే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకోవడం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ స్టెప్లో. తర్వాత మీకు ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ కరెక్టా కాదని చెప్పేసి రివ్యూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేసి పేమెంట్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకునేసి సో మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇక పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి మీరు ఏ పోస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో ఇక పోస్ట్కి అయితే మీరు కంప్లీట్ సిలబస్ చెక్ చేసుకునేసి ప్రిపేర్ అయితే అవ్వండి గైస్. ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేసేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.